నమస్తే. ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకు ఆరోగ్యం చాలా బాగుండాలంటే ఎలా ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్. ఈ బ్రేక్ఫాస్ట్ నేనే ఎక్కువగా చేసుకొని తింటూ ఉంటాను. అంటే ఇడ్లీలు మనం అన్నీ తినొచ్చు, కాకపోతే మనం ఆరోగ్యంగా సరిగ్గా ఉండాలి అంటే అందులో నూనెలు అవి ఏం వేయకుండా, అంటే ప్రతి ఫుడ్స్లో మనకి నూనె ఉంటుంది. ఇప్పుడు మనం పల్లీలు తిన్నా, నువ్వులు తిన్నా, కోడిగుడ్లు తిన్నా, కూరగాయలు తిన్నా ప్రతి దాంట్లో కొంచెం ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాట్ మనకు సరిపోతుంది. దానిపైన బోల్డ్ అంత నూనెలు, ముఖ్యంగా వెజిటేబుల్ ఆయిల్స్, అవి రిఫైన్డ్ ఆయిల్స్ అన్నీ వేసి చాలామంది ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉన్నారు. అలా కాకుండా చాలా సింపుల్గా ఆరోగ్యం మంచిగా ఉంచుకుంటూ మనం బ్రేక్ఫాస్ట్లో నేను చేసే ఈ బ్రేక్ఫాస్ట్ ఐటెం తిన్నారనుకోండి, మీకు ఆకలి కూడా తొందరగా వేయదు. ఇంకొకటి, మీ శరీరానికి కావలసిన అన్ని పౌష్టిక విలువలు మీకు దీంతో అందుతాయి. అయితే చాలామందికి ఇది చేసుకోవడం ఏదో కష్టం అనుకుంటారు. ఇప్పుడు ఇవన్నీ నేను ప్లేట్లో ఇలా అరేంజ్మెంట్ చేశాను కాబట్టి కొంచెం టైం పడుతుంది. లేదనుకోండి, మన ఫ్రిడ్జ్లో ఇలా ఒక 2 ఆకులు పాలకూర, ఒక చిన్న ముక్కలు ఇదేంటి మిరపకాయ, లేకపోతే చిన్న క్యారెట్ ముక్క, ఇవన్నీ తీసుకొని చిన్నగా కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కూరగాయలు. అయితే నేను ఎలా ఫాలో చేస్తానంటే, భూమి కింద నుంచి వచ్చే కూరగాయలు, ఒక క్యారెట్ కానీ, లేకపోతే ఒక రాడిష్ కానీ, లేకపోతే ఒక బంగాళదుంప కానీ, ఒక భూమి కింద నుంచి వచ్చేది తప్పకుండా 1-2 రకాల కూరగాయలు తీసుకుంటాను. ఇంకొకటి, మనం గ్రీన్గా ఉన్న కూరగాయలు, కలర్స్ ఉన్న కూరగాయలు, ఆకుకూర తప్పకుండా ఒకటి వేస్తాను. ఈరోజు పాలకూర వేసుకుంటున్నాను. అంతేకాకుండా మనం ఒక టమాటా టేస్ట్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే నేను ఈరోజు వాడే పొడి కూడా ఇది మునగాకు గన్ పౌడర్. మునగాకు మా తోటలో బోల్డ్ ఉంటుంది, కట్ చేసుకొని ఆరబెట్టుకొని మిగతావి మనం రకరకాల కందిపొళ్ళు వాటిల్లో కూడా మనం వేసి పెట్టుకోవచ్చు. మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో నేను వాడే ఆ 10 రకాల కూరగాయలు కూడా చూడండి. ఇక్కడ నా దగ్గర టర్నిప్, ఇది కూడా మా తోటలోనే పండుతుంది. ఇది గుమ్మడికాయ, ఇది క్యారెట్, ఇందులో కాలీఫ్లవర్, ఇది క్యాబేజ్, ఇక్కడ నాకు క్యాప్సికము, ఉల్లిపాయ, బీన్స్. ఏంటి 9 అయిపోయాయి కదా. దీంట్లో మళ్ళీ టమాటా, ఇవన్నీ వేసుకొని మనం ఆకుకూర. అయితే ఇప్పుడు ఇందులో చుక్క నూనె వేయకుండా ఇది కుక్ అవ్వడం కోసం ఏం చేస్తానంటే, నీళ్లు ఎక్కువ పోయిన ఒక 2-3 చెంచాల నీళ్లు ఇందులో పోసేసి దీంట్లో మనం కొంచెం అంత ఉప్పు లైట్గా మనకి దీంట్లో సరిపడా, అలాగే ఈ కూరగాయలని లైట్గా ఉప్పు వేసేసి చూడండి. ఇలా వేసి ఆ కూరగాయలు లైట్గా స్టీమ్. మనకి కూరగాయలు కూడా వీలైనంత వరకు కొంచెం పచ్చి కూరగాయలు తింటే మన ఆరోగ్యానికి మంచిది. ప్రతిదీ మనం బాగా ఉడికిచ్చేసి కాదు. అయితే ఇది బాగా ఉడికిపోతుంది. దీంట్లో ఇలా చేసుకునేటప్పుడు స్వీట్ పొటాటో, వెల్లుల్లి, అల్లం అలాంటి అన్నీ కూడా వేస్ట్ చేస్తాను. మరోసారి చూపిస్తాను. అయితే గుడ్లు కూడా ఇక్కడ ఇవి నాటికోడి గుడ్లు, కొంచెం చిన్నగా ఉన్నాయి. నేను ఈ ఒక్క ఆమ్లెట్ మనం 2 తినొచ్చు, ఒక్కరు కూడా తినేసి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, ఇందులో 2 నాటుకోడి గుడ్లు తీసుకున్నాను. అయితే ఒట్టి కోడిగుడ్లే కాదండి, నా దగ్గర బాతులు కూడా ఉన్నాయి. అయితే ఒకటి పెద్ద బాతుగుడ్డు కూడా తీసుకున్నాను. బాతుగుడ్డు మనకి టేస్ట్లో మనకి ఏదన్నా నీచు వాసన వస్తుందా అంటే ఏం రాదు. కాకపోతే ప్రోటీన్ మనకి చాలా చాలా బాగుంటుంది. మనకి ఫ్రాన్స్, కొన్ని దేశాల్లో కోడిగుడ్ల కంటే బాతుగుడ్లే ఎక్కువగా తింటారు. అంతేకాకుండా బేకింగ్ ఇలాంటివి చేసేటప్పుడు బాతుగుడ్లు ఎక్కువగా ఇష్టపడతారు. దాంట్లో కూరగాయల పైన నేను లైట్గా ఉప్పు వేస్తాను. అందుకని చెప్పేసి ఈ గుడ్డులో ఇంకా ఉప్పు వేయను. దానిపైన ఎలా వేస్తానో మీరే చూడండి. లైట్గా దీన్ని ఇలా బీట్ చేసుకోండి. ఇందులో కొంచెం అంత మిరియాలు, క్రష్ చేసిన మిరియాలు. అయితే క్రష్ చేసిన మిరియాలు ఏంటంటే మనకి ఆ నీచు వాసన ఏదన్నా ఉంటే కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా మిరియాలు ఆరోగ్యానికి మంచిది. ప్రతిరోజు మనకి బ్రేక్ఫాస్ట్లో మీరు ఏది చేసుకున్నా లైట్గా కొంచెం మిరియాలు క్రష్ చేసి వేసుకోండి, టేస్ట్ పెరుగుతుంది, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కూరగాయలు నేను కేవలం ఎక్కువసేపు కాదు, కేవలం ఒక 30 సెకండ్లు, 1 నిమిషం పాటే దీన్ని కుక్ చేసుకుందాం అంతే. సో చూడండి, ఇందులో తేమ అంతా బయటకు వచ్చేసి
మనకి ఆ కూరగాయలు లైట్గా స్టీమ్ అవ్వాలి, ఇది ఓవర్గా కుక్ అవ్వకూడదు. దాంట్లో నేను కొంచెం తేమ వేసాను, అంతేకాకుండా మనకి ఈ కూరగాయలు ఆ టమాటో వాటిలో నుంచి ఆ తేమ కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు గుడ్డు బీట్ చేయండి, దీనిపైన స్లోగా ఇలా వేసుకోండి. చూడండి, కొంచెం కొంచెంగా ఆ కొనల నుంచి ఇలా వేసేస్తాను. నా కూరగాయల ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. మన తెలుగు వాళ్ళు రకరకాల పొళ్ళు, కంది పొడి, ఈ పొడి, ఆ పొడి, కారపొడి అన్నీ తయారు చేసుకుంటారు. మీరు కరివేపాకు పొడి, మీకు నచ్చిన పొడి, ఎందుకంటే ఇది మునగాకు పొడి. మునగాకు ఎంత అద్భుతమైన ఆకో తెలుసా? చాలామంది పెరట్లో ఉంటుంది. మీ ఇంట్లో లేకపోతే ఒక మునగ చెట్టు పెట్టుకోండి, దాని ఆకులు తీసుకొని మీరు తినండి. ములక్కాళ్ళు వస్తే ఇంకా అద్భుతం, సాంబార్లో వాటిలలో వేసుకుంటే ముఖ్యంగా ఏప్రిల్ మే నెలలో మనకి ములక్కాళ్ళు బాగా వస్తాయి. ఈ పొడి ఏదైతే ఉందో ఈ కోడిగుడ్డి పైన ఇలా వేసేస్తాను. చూడండి, నా ఆమ్లెట్ అంతే. దీనిపైన ఇలా మూత పెట్టేసి ఇప్పుడు స్లోగా ఆ స్టీమ్ అయిపోయింది, దీన్ని స్టవ్ కట్టేస్తాను. ఒక్క నిమిషం పాటు ఆగుదాం. తర్వాత ఈ టేస్టీ ఆమ్లెట్ ఒక్క చుక్క నూనె వేయలేదు, ఇలా తిన్నారనుకోండి మన ఒంట్లో కొవ్వు ఇలాగే కరిగిపోతుంది, మీరు సన్నగా అయిపోతారు. సో మరి ఇంకేంటి, వడ్డీ చేసుకుందామా? ఆమ్లెట్ రెడీ. ఆహా, చూడండి, చుక్క నూనె వేయకుండా మన ఆమ్లెట్ రెడీ. మునగాకు పొడి ఆమ్లెట్. ఈ మునగాకు పొడి నాకు ఎంత ఇష్టం అంటే, నేను దీంట్లో సరిపడా కొంచెం ఉప్పు కూడా ఉంటుంది. అయితే నేను పెరుగు తప్పకుండా ప్రతిరోజు ఉదయం తింటాను. సో ఈ పెరుగులో కూడా ఏం వేయను, కేవలం ఈ మునగాకు పొడి. ఇది కేవలం మునగాకే కాదు, ఇందులో కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, ఇందులో పల్లీలు, నువ్వులు, ఇలా గన్ పౌడర్ మనం చేసుకుంటాం, ఆ పౌష్టిక విలువలు ఉన్న ఆ పొళ్ళు. సో ఇక్కడ ఫ్రూట్స్ మా తోటలోనే జాంకాయ, అరటిపళ్ళు ఇవన్నీ. కానీ అన్నిటికంటే సూపర్ ఏంటంటే పప్పాయ. పెద్ద 5 స్టార్ హోటల్కి వెళ్తే అక్కడ మనకి పప్పాయ పెడతారు. మనకి మార్కెట్లో 30 రూపాయలు 50 రూపాయలు ఉంటే కొనుక్కురావడానికి పప్పాయకి ఇంతనా అనుకుంటారు. పప్పాయ చాలా మంచిది, మనకి చాలా పౌష్టిక విలువలు ఉంటాయి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బయట బోర్డుల మీద పప్పాయ పండు, ఆ జాంకాయ పండు ఫోటోలు ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఎందుకంటే దాంట్లో అంత పౌష్టిక విలువలు ఉంటాయి. స్వీట్ పప్పాయ. నేను ఈ ఆమ్లెట్ చూడండి, ఈ ఆమ్లెట్ ఇలా చేసుకొని కడుపు నిండా, మీకు ఇంకొకటి ఏంటంటే ఈ నూనెలు వేసి, ఈ పంచదార, ఈ పిండ్లు వేసి చేసుకున్న ఆ ఆహారాలు తిన్నామనుకోండి, మనకి ఎక్కువ క్యాలరీస్ వచ్చేస్తుంది. మన శరీరానికి అంత అవసరం లేదు. దాంట్లో మైక్రో న్యూట్రియంట్స్ తక్కువ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ క్యాలరీస్ వచ్చేసినప్పుడు మనకి కడుపు నిండినట్టు ఉండదు, కానీ ఆ కొవ్వు పదార్థాలు వచ్చేసి మనం అది కొవ్వుగా మారి లావెక్కుతూ ఉంటాం. ఈ కూరగాయలు కడుపు నిండా తినండి, బౌల్స్ తినండి, మీకు ఆ క్యాలరీస్ తక్కువ వస్తుంది, ఆ మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటుంది, ఆరోగ్యం చాలా బాగుంటుంది. సో మన ఈ మునగాకు పొడితో పైన వేసుకొని 10 రకాల కూరగాయలు, కోడిగుడ్లు వేసి వేడిగా ఉంది, టేస్ట్ పర్ఫెక్ట్. సో మీకు ఇంకొక విషయం చెప్తాను, ఎప్పుడైతే మీరు తినేది ఆరోగ్యానికి చాలా మంచిదనుకోండి, అది చేదున్న రుచిగా ఉంటుందంట. సో మరి ఇది టేస్టీగా ఉంది, మనకి రుచి కూడా చాలా బాగుంది. సో ఆమ్లెట్ చేసుకోండి, దీంతో పాటు పక్కన పెరుగు పెట్టుకున్నారనుకోండి ఇంకా అదిరిపోతుంది. మీరు కూడా ప్రతిరోజు అద్భుతమైన రుచులు తినండి, ఆరోగ్యం మంచిగా ఉండే రుచులు తినండి. సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని ఆస్వాదించండి. 10 రకాల కూరగాయలతో కోడిగుడ్డు బ్రేక్ఫాస్ట్. దీన్ని తయారు చేయడానికి ముందుగా మీకు నచ్చిన 10 రకాల కూరగాయలు కొంచెం సన్నగా కట్ చేసేసి పెట్టుకోండి. వీటన్నిటిని మనం ఒక చిన్న గిన్నెలో ఈ 10 రకాల కూరగాయలు అందులో వేసుకోండి. 10 రకాల కూరగాయల్లో ఒక ఆకుకూర, పాలకూర కూడా తీసుకున్నాను. కొంచెం నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి దాన్ని లైట్గా కలిపేసి స్టీమ్ చేసుకోండి. అలా స్టీమ్ అయిన తర్వాత 2 కోడిగుడ్లు, ఒక బాతుగుడ్డు తీసుకున్నాను. ఒట్టి కోడిగుడ్లు అయినా సరే
చక్కగా బీట్ చేసి కొంచెం మిరియాల పొడి వేసి చూపించిన విధంగా ఆ కూరగాయలు లైట్గా స్టీమ్ అయిన తర్వాత చూపించిన విధంగా పోసేయండి. దానిపైన మునగాకు కారపొడి చూపించిన విధంగా దానిపైన వేసి మూత పెట్టి నిమిషం పాటు కుక్ చేసుకోండి. తర్వాత దీన్ని వేడివేడిగా ఒక ప్లేట్లో వడ్డించుకొని దీంతో పాటు తినడానికి పెరుగు, దానిపైన మీకు నచ్చిన కారపొడి, అలాగే పప్పాయ, జాంకాయ, అరటిపళ్ళు ఇలాంటి ఫైబర్ రిచ్ ఉన్న ఫ్రూట్స్ కనుక మీరు బ్రేక్ఫాస్ట్ లో ఎంజాయ్ చేస్తే ఈ కూరగాయలతో పాటు ఆ కోడిగుడ్లు బ్రేక్ఫాస్ట్ చాలా అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ అవుతుంది. ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి చుక్క నూనె లేకుండా ఈ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోండి. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.